రెండోది రీజన్స్ ఎందుకు అంటే కాజెస్ ఆఫ్ డెత్ ఏమి జరిగినాయి, అక్కడ జరిగిన రీజన్స్ ఏంటిది, ఆ కాజ్ ఆఫ్ డెత్ జరగటానికి అంటే ఇది వివిధ రూపాలలో మనకి వివిధ కోణాలలో వివిధ వ్యక్తులు విశ్లేషిస్తున్నారు. కానీ ఈ ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కరెక్ట్ గా తీసుకుంటారు. ఇక్కడక్కడ ఇప్పుడు పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ కమిటీ వేస్తే వాళ్ళు కరెక్ట్ గా మానిటర్ చేయగలుగుతారు. అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, సిసిటి కెమెరాలు, తర్వాత వీళ్ళ ఫోన్ రికార్డింగ్స్, వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు చేయలేదు, పోలీస్కి ఎప్పుడు వచ్చింది సమాచారము, ఎంతమంది పోలీసులు పెట్టారు, ఏంటిది క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, ఇవి సామాన్య ప్రజలకి జర్నలిస్టులకి తెలియదు. కాబట్టి ఆ ఎక్స్పర్ట్ కమిటీనే చూస్తుంది. మూడవది కాల్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిటీ అంటే ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే కమిటీ వేశారో, లేకుంటే యాదాద్రి ప్రాజెక్ట్ లో ఎట్లయితే కమిటీ వేశారో అట్లా ఒక కమిటీ వేస్తే వాళ్ళకి ఇన్వెస్టిగేటివ్ పవర్స్ ఉంటాయి. దే కెన్ కాల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్. వాళ్ళు ఎఫిడవిట్స్ ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఇస్తారు, దాన్ని చూడాలి. దాని తర్వాత ఆఫరింగ్ మనీ బై ద అక్యూజ్డ్ అల్లు అరవింద్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ ద కేస్ ప్రోగ్రెస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీ స్టడీ చేస్తుంది. అది మానవత్వ కోణంలో ఇచ్చారా, అది ఇంకొక బ్రైబా, లేదా సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్సా, లేకుంటే వాళ్ళు భయపడకుంటే డబ్బులతోటి కొందామనుకుంటున్నారా ఏంటి అనేది ఈ కమిటీ తేల్చాలి. నెక్స్ట్ సర్ప్రైజింగ్లీ వై ఎవ్రీవన్ ఈజ్ సైలెంట్, ఇది నేను ప్రజల్ని అడుగుతున్నాను. ఒక బాధ్యతాయుతంగా పౌరునిగా, ఒక న్యాయవాదిగా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఈ ప్రశ్న ప్రజలకి మీడియా ద్వారా, ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? ఎక్కడనో నిర్భయ రేపు జరిగిందని మనం పార్లమెంట్ దానికి వెళ్ళాము. ఆ రోజు 2012లో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాము, ఒక చట్టాన్ని తీసుకొచ్చాము. ఇది టెక్స్ట్ బుక్ కేసు లైక్ నిర్భయ. రేవతి ప్రాణాలు, ఆమె మరణము ఇంకొక మరణానికి దారి తీయకుండా ఒక చట్టం తీసుకురావాలి ఈ దేశంలో. ఇలాంటి ఈవెంట్స్ ఎట్లయితే నిర్భయ యాక్ట్ వచ్చిందో, ఒక దిశ యాక్ట్ వచ్చిందో, ఆ విధంగా ఈ దేశంలో మరో రేవంత్ యాక్ట్ రావాలి. ఎందుకంటే ఇవి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి ఈ చట్టంలో కొన్ని గైడ్ లైన్స్ తోటి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వద్దో ఏంటిది, ఆ సినిమా థియేటర్లో ఏం చేయాలి, నాట్ ఓన్లీ మూవీ థియేటర్స్, ఈవెన్ పొలిటికల్ ఈవెంట్స్ ఇలాంటివి కూడా. సో ఇది ఒక పెద్ద సోషల్ ఇష్యూ స్టాంపేడింగ్ అనేది. ఇంకా వాట్ ఆర్ రియల్ రీజన్స్ సడన్లీ అల్లు అర్జున్ రిలీజ్ ద వీడియో, ఆయన థియేటర్లో ఉంది ఆ రోజు ఎందుకు హాస్పిటల్కి పోలేదు? కల్లారి కుటుంబం దహన సంస్కారం చేస్తుంటే అక్కడికి ఎందుకు పోలేదు? 48 గంటల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ చేశాడు? ఈజ్ ఇన్ హైదరాబాద్, ఈజ్ ఇన్ తెలంగాణ, ఈజ్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్? నా డౌట్ అయితే ఇది క్లారిఫై చేయవలసింది పోలీసు వాళ్ళు. రెండోది ప్రభుత్వం ఇవ్వవలసిన కాంపెన్సేషన్ సినిమాటోగ్రఫీ మినిస్టరు హౌ డేర్ యూ కెన్ సే అల్లు అర్జున్ మీరు మీ జోబులోంచి 25 లక్షలు ఇవ్వమని. ప్రభుత్వం అని అడగది ఉంటుందా? దివాలా తీసిన ప్రభుత్వమా ఇది? 25 లక్షలు మీ దగ్గర లేవా రేవతి గారి కుటుంబానికి ఇవ్వడానికి? లేకుంటే నేను ఇస్తాను అల్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పాదూరు శ్రీనివాస్ రెడ్డి విల్ పే. ఎంతో మంది దాతలు ఉన్నారు నాలాగా ఈ తెలంగాణ గడ్డ మీద. వై ఆర్ యు ఆస్కింగ్ ఏ అక్యూజ్డ్ టు పే? సో కోమటిరెడ్డి గారు మీరు ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోండి. ఎస్, ఐ విల్ అప్రిషియేట్ టు వాట్ ఎక్స్టెంట్ ఈస్ దట్. ఇంకా ముందర తెలంగాణలో బెనిఫిట్ షోకు ఉండవన్నారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను, అప్రిషియేట్ చేస్తాను. కానీ అదే స్టేట్మెంట్ కి మీరు ఒక బాధ్యత రహితంగా 25 లక్షలు అల్లు అర్జున్ గారు ఇస్తారు మీరు తీసుకోండి అని చెప్పడం మీ బాధ్యత రహితము. ఐ డిమాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టు రిజైన్ యాజ్ ఏ మినిస్టర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంటిన్యూ యాజ్ R&B మినిస్టర్, బట్ సినిమాటోగ్రఫీ మాత్రం ఇమ్మీడియట్ గా తీసేసి ఇంకొక మినిస్టర్ కి ఇవ్వని డిమాండ్ చేస్తున్నా.